మరి మెచ్చ వచ్చినాయి ప్రాణనాథ బుద్ధిగాలే ఓరాలు వచ్చనారో ప్రాణనాథ కాదు ఓరాలు చేసుకున్న భార్యనున్న ప్రాణనాథ మొక్కలన్నీ ఓరాలు కొట్టిన పర్వాలేదు తల్లిదండ్రి రాజులు కూర్చున్నావా ఒక్కనాడు వచ్చేట దెబ్బ కొట్టలేదు ఒక్క బీటి అని ఒళ్ళు పెట్టి సాధిండ్రు నానా నాకు పెళ్లి చేసి మా అమ్మాయి రాజు దూరంగానే చేతుల్లో పెట్టి కాళ్ళైనా వేసి అన్నారు అల్లుడు బలవంతరాజ నా బిడ్డ ఆడవిల్లా బయలవా అన్నారు అన్నదమ్ములు లేనిదయ్యా అమ్మయ్య రాజులో దూరం ఉంటారు నాదయ్యను కొట్టేది చూడరా తిట్టేది చూడరా అన్నారు నాదా అమ్మయ్య మీరు మాట ఓరదు మరి పెట్ట వచ్చినాదే ఓనదు కల్లో మొగ్గులానే ఓనదా అందుకే లోకమేమన్నారయ్య తెలిసిన పెద్దలు పొద్దుకుండా రంధ్రం పోతే అంత పోర గెలవచ్చును అన్నారు పోతకుండా రంధ్రం పోతే మోని పోర గెలవచ్చును అన్నారు గాని చల్లకుండా సిల్లిపోతే ఓనాలా సముదూర పోరు పెద్దది ప్రాణనాలా ఆడదాని మాటలాని ఓనాలు కలదన్నావో కయ్యా ప్రాణనాలా వల్లమ్మ బిడ్డనున్న ఓనాలు సముదూర పోరు నాకు పెట్టవము ఆడిపుట్టుక ఉడితే మగవానికి ఎదురు మాట్లాడతారా ఎంత మంచిగా మగవాని మాట వినాలే మగవానికి ఎదురు చెప్తుందా తను నా మాణిక్య మాట్లాడదంట అబ్బాబ్బా మధురంగా మధురంగా దాన్ని ముచ్చట ఏమే ఏనాడైనా నాకు ఎదురు చెప్పుకుంటూ వస్తాను భర్తకు ఎదిరిచ్చే ఆడదురా ఆనాడు అట్లన్నావు ఈనాడు ఇట్లంటావు నీకెంత అధికారం ఉన్నదో దానికంత అధికారం ఉన్నది ఉంటే ఇద్దరు ఉండాలి నీ పని నువ్వు చేయి దాని పని అది చెప్తుంది మాణిక్యమా అది అసలే నా దాన్ని అడిగేది అసలే పట్టుకోను నువ్వు లేని నా బతికే లేదే నువ్వు లేని నా జీవితమే లేదే ఇంటి ముంగట ఇంకెంత తీరరా నేను జిట్టు తాలూకు తాగిరా దీనికి అసలే జిట్టు తాలేదు నాలోన సగభాగం ఇది మాణిక్యం నా మాణిక్యమా నువ్వు లేదు నా జీవితమే లేదే లేదు అవసరం అనుకుంటే ఈ పిడిసిలో సగం అమ్మాయినా నీకు పెడతాను ఏం బాధపడ ఇద్దరు కలిసి ఉండాలి అది కూర్చుంటది అన్నవాడి పెట్టుదాన్ని అది ఉయ్యాల ఎగిరి ఎక్కితే ఎంత ముద్దుగా ఉన్నది దాన్ని ఉయ్యాల మీద కూర్చోమంటే అసలు ఉయ్యాలే కాదు అది ఏమనుకుంటాడు నరమానవు రాలనుకుంటాడు కానీ రాక్షస అంతా నవ్వగలరు అరే అందుకే అంటారేమో ఎంతటి మగవాడైనా ఆడదాని ప్రేమలు పడితే అదో మాయ అంటారమ్మ మరి రాజు అదిగో మరి కచ్చేరి కాడికి పోతాడు
జంపాలు కొత్త కొండి నా కొత్త కొండి పాత కొండి నీ కాడు దింపు. పాత కొన్ని ఉంటారా అరే ఊయి ఊయి పాడవాడు ఊగంగా అరిగిన కొద్ది పాత కొన్ని అంటారా ఆహా. మస్తాను ఊపుతావా ఆయన ఊపే గాడి అయ్యయ్యో దేవుడా ఉయ్యాల చెంపాలు నూగుతున్నదాట అది బ్రాహ్మణుల పిల్ల ఆ పిల్లకు నువ్వు అన్ని తిరుగు చేసి పెట్ట ఆ పిల్లకు పని చెప్పకోనన్నాడు చదువుకున్న మరొక ఇచ్చిన మాట కూడా కాడి వల్ల ఇల్లు పని ఇల్లు ఆవరించుకుంటా ఒక రోజు ఒళ్ళకి జనం వచ్చిందాట ఒక్క పూటన్న ఉడవదానుకోని శుద్ధి కట్ట చేతికిచ్చిన వాడు సముద్ర వాదం తయారైంది అప్పుడు బావని పుడుక వచ్చిన ఎర్రగా కర్రె పడరా అంత మసిమంత పేమైనట్టు అవుతావు మసిమంతా కాదురా మసి బొంత నేను పని చెయ్య చేయాలమ్మా భర్త ఇంటికి వచ్చే సమయం అవుతుంది ఈ సేపి గడ్డ పడుకొని ఆకి ఉడిచి సానపు తల్లి నిన్న కంచాలు కడిగి అన్నం వండి పెట్టుకో ఎవరు నేనా శిబిరెడ్డి చేతికి ఇస్తే నాకు ఉడవరాలు చల్లరావుని కింద బ్రాహ్మణులు ఉడిచాలు కూర కావచ్చునా మరి పొలగడ అన్నట్టు ఇగో మూడు చలం అమ్మ చెల్లె ఇది ఏంటి అసలు చీపురు కట్ట చీపురా ఎందుకు ఇది అరే ఊడిచినట్టు అవుతుంది చెల్లె మరి ఊరు శృంగారం గొడవలు చెప్తాయి ఇల్లు శృంగారం ఇంటి ముందు పందిరి చెప్తుంది ఇంట్లో ఇల్లాలి శృంగారం ఇంటి ముందు వాకిలి చెప్తుంది లేదమ్మా లక్ష్మి ఇంటి ముందర చెప్పులు చెప్తాయి రామరామ సూత్రులు నాకేమో ఎరకలేదు లేదు చెల్లె ముందు 3 నెలలుగా పెళ్లి చేసుకుంటేమో నాకు ఏర్పాటు నాలుగైదు సార్లు చేసుకొని రావాలా చేసుకోరా చెల్లె ఆగి ఉడిచి సానం చల్లవమ్మా లేదక్క నాకు ఊడరాదు నువ్వే ఊడు మంచి చిన్నగా ఉన్నావు గిరికలపై నువ్వు భారీగానే నీవు మొగడేమన్నావు అనుకున్నావే కూకుంటున్నావు గుంటెలుపులు ఎత్తే గంట సేపు అయ్యో సేపటి గంట సేత పట్టినా అందుకున్నది రామోరామా అరే అరే మరి ఏందే ఎందుకు వచ్చింది నేను అరం లేదు అప్పుడు లేదు ఒకటి లేదు 2 లేదు నేను ఉయ్యాల మీద కూర్చుండి నువ్వు కొడుకోవా ఎందుకు వచ్చింది రోజుని కొడతానా చల్లుతానేనా వండుతానేనా పెడతానా ఒక్కరోజు నాకు ఒళ్ళు వచ్చి జ్వరం వచ్చి శాతం అవుతుందా చెల్లె ఆటలు చాలు ఎందుకు వచ్చింది చక్కెర నిమ్మలంగా ఉయ్యాలు అయ్యో భరతనా ఓడే తండ్రి భాగ్యం
ఎక్కడికి వస్తారు మీరు బాగా నామగడే 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 ఏం కోసైకో సపాటు అయ్యో ఐదాం ఇద్దరు వెళ్ళాలి ఇద్దరు వెళ్ళాలి ఇద్దరు వెళ్ళాలి ఇంటి ఇదే పోరా ఇద్దరు వెళ్ళాలి శివుడా ఇంటికి ఇదే పోరా పెద్దది అడుగుందా పెద్దది అడుగుందా చిన్నది ఇదిగుందా మధ్యలో నాదేం పోతా అవుతాయి మీరు రక్కతల్పలు చేస్తాను మగవాళ్ళేమో 3 సార్ల కోపం ఆడోళ్ళది 6 సార్ల కోపం 3 సార్ల కోపానికి 3 సార్ల కోపం పోయి మూలవాసం అందుకుంటే 6 సార్ల ఆడదాన్ని ముత్తం కోపం మగవాన్ని ఈసం కోపం ఈసం కోపం పోయి వాసం అందుకుంటే ముత్తం కోపం పోయి మూల వంటది అంటానవా ఏం కదా ఏం కదా పోతా మళ్ళా నేను రాను అది చూస్తే గింత అంతే ఉన్నాయి కానీ ఒక్కొక్క గుద్దుతే గిరికి బాబో అది దాని చెయ్యి ఎక్కడా నా పెయ్యి ఎక్కడా అది నువ్వు ఎక్కువ తక్కువ ఏడువైపు నీది లేత ముఖం లోతు కళ్ళు మిట్ట కళ్ళు అయితే పట్ట పడతావా ఏడువైపు అయితే లోతుగాన్లో పని నయమేనా చెమ్మిడని సమయదాకా ఎటుపోవు గుంటలు నిండినాకనే మత్తడు పడుతుందవ్వా చెంబులు నిండినాక నీ మరదలను తీసుకురా దూపదల్లో రావే బాయ్ తీగరా ముద్దుల ముద్దు మరి పేరే మరిచి వేయండి నేను రాను నా దారి నేను చూసుకుంటా నేను ఊళ్ళే పోతా ఊళ్ళే పోయి వాళ్ళే ఉప సర్పంచ్ మా తమ్ముడేనారా రైమాన్ దగ్గర పోయి ముచ్చట అడుగుతా నాకేదో ఏదో పట్టినట్టున్నది మాణిక్యమా రావే ఆగే సంఘ సమ్మయ్య కంచి కనబడకుండా మాయమై పేండు దొరుకుతుంది ఉన్నాడా పేండు అసలు అరే ఎందుకు మంచిగా చెప్పు ఆడోళ్ళ లొల్లి రాకుండా ఉండదు మాకు ఇద్దరికి కలవది ఏరు పోతావా మీ ఇద్దరికి ఏరు పోతాను ఏం చెప్తావు ఒక్కరిలో నడికి కూడా పెడతా ఇంటి ముందు 2 దర్వాజాలు చేస్తావా ఇంటి ముందు 2 దర్వాజాలు ఇంత తెలియకల్లో అంతే నేను అసలు చేసుకోకపోదు ఎందుకే సరికెళ్ళి కూడా పెట్టి అటో దర్వాజా ఇటో దర్వాజా ఆ దర్వాజాకి వెళ్ళాం అది వెళ్తుంది ఈ దర్వాజాకి వెళ్ళి నేను వెళ్తా ఆ కిట్లకి వెళ్ళి నానికి గీత పెడితే ఆ పక్క అది ఉడుచుకుంటుంది ఈ పక్క నేను ఉడుచుకుంటా ఎవరి నల్లి వాళ్ళకు లొల్లి లేకుంటుండు అంటాను అన్న అయ్యా నువ్వు తెలివికల్లోనే నువ్వు మంచిగా బాధ పెడతాను కానీ చీపిరి దుబ్బ బాధ ప్రకారం మీద తాదురా ఊడు అన్న ఈ గీత దాటి అటు ఇంత పాసి పెడతాను అదే నామకన్నా పాసి నొక్కుతానే అంటది అది ఇంటి ముందర ఎండ వస్తుంది ఎండ వచ్చి కోళ్ళ కావాలిగా వస్తుంది కోళ్ళ కావాలిగా ఆయంగా కోడి వస్తుంది ఎండుగా చూస్తే కోడికి ఆశ కోడి వస్తే ఏమంచో కోడి పాడువాడా నిలబడుతుందా ఓ కోడి కర్రీ కోడి పాడువాడా కొల్లండి కర్రీ కోడి అంటది బర్రె కోడి అంటది
బాసాలు దోమతానని బోళ్ళు కొంటావు అంపుల కాడెత్తది అంట్ల వాసనకి ఏమొత్తది కుక్క వస్తుంది కుక్కలంజ ఓ కర్ర కుక్క కర్ర కుక్క అంట అది అంటారు ఈ మాటలు నేను పడలేను. అరే అరే అందుకే అంటారు ఆడదానికి ఆడది శత్రువు. మరి ఏం చేయాలి? నువ్వు చెప్పినట్టు చెప్తా. గోదల కొట్టాల కాడ లేదా రాశభవనం దాన్ని అక్కడ ఉండు అని నేను ఇక్కడ ఉంటా అని నా తమ దీపం కాపాడే ఆడదాన్ని నేను ఓ నేను నీళ్ళతోటి దీపం వెలిగించినా వెలుగుతుందిరా సత్యం సత్యం గలదాన్రా ఓ కొడుకో నిన్న మొన్న నేను మంచి నీళ్ళ బాయికి పోతే చూసి సత్యం చూసి ఓ బాయి గడ్డ ఇది నీళ్ళు అన్ని బావి లోపలికి పోవచ్చు నేను పోతా అంటే పోయిన లోపలి ఇంకా నేను దిగుతా అంటే రాబిట్టి రా లోపలికి పోయి. అయితే నువ్వు చెప్పిన ప్రకారంగా రాన్మోహన్ గడ్డ రాజభవనం కోరుకోవడం కాడ దాన్ని వెళ్తా. నువ్వు ఇక్కడనే ఉండాలి. నేను ఆ మాణిక్యం ఇక్కడనే ఉంటాను అడవిల్లే. నువ్వు నిన్ను చూడదు నాకు అసలు నిలబట్టలే. నేను కూడా అంతే సేమ్ టు ఐ లవ్ యూ టూ మీ ఇద్దరికి ఇక్కడ పడతలేదు. ఎందుకు అంటే నువ్వు ఇక్కడ కాదు రాన్మోహన్ కట్టుకున్న రాజభవనం కాడ నువ్వు ఉండాలి. నచ్చుకుంటాను చాలా అత్తం కొట్టుకుంటా వద్దయ్యా మరి నేనే ఇక్కడ ఉంటా. అడుగు పెట్టి పడుగుని అమ్మిడి ఎక్కడుంటే నేను భావంలో పిల్లని గోదల కొట్టాలి అక్కడ ఉంటే నేను బతాను రా. ఆ రొచ్చు వాసనకు నువ్వు నాకు వాసన రాదు అక్కడ వాసన వస్తుంది రొచ్చు వాసన హెడ్ అనేది అదే తలకాయ వస్తుంది. నీ తలకాయ నొప్పి లేవదా దాన్ని అక్కడ లేదయ్యా నేనే ఇక్కడ ఉంటా. ఆమెనే అక్కడికి తోలు. నాకే ఎదురు చెప్తాను అరే నువ్వు అక్కడనే ఉండాలి. అట్లా ఎదురు మాట్లాడుతున్నా మగవానికి పని చేయకున్నా బాధలేదు. నేను ఊడిచి నేను సల్లుతానే అరే అది ఊడ్చల్తా అంటే తనకు బాధ అనిపించింది. మాణిక్యమా ఏమన్నదయ్యో నీ పిల్లలు కొట్టు అన్నదా తిట్టు అన్నదా తన్ను అన్నదా కట్టగానే నువ్వు ఏ పని చేయకున్నా మంచిదే. నువ్వు ఉయ్యాల ఊపుకుంటా కూసో నేను అక్కడ పోయి ఉండలేనయ్యా. నేను మందిని చూసుకుంటా ఇక్కడనే ఉంటా నేనే ఊడ్చల్తా అంటాంది. ఏమంటే మరి అది ఇక్కడ ఉంటే నా కాపలా కాసినట్టుగా ఉండదా అని మనసులో ఏమనుకుంటుంది. అక్కలకుండా రాక్షసి పాడవాడు నేను సంసారం చేస్తానికి వచ్చిందా అవుల గోవులం వేయాలంటే అది నాకు దగ్గర ఉండాలి అనుకున్నది. నువ్వు ఏడుస్తా నాకు ఏడుపత్తా నువ్వు ఏడు. ఇగో నీకు ఆ పెన్ల అంటేనే ఇష్టం గాని నీకు ఆ పెన్ల అంటేనే ఇష్టం. దింపుతే కదా కొంచెం అంటే దొరకదా కదా. ఇగో
మీరే ఉండరు నేనే ఆయిల్ అన్న పడితే పోయి బాయిల నువ్వు వద్దే ఇక నువ్వు పిలిచిన బాయిల పడితే నల్ల నీళ్ళు దొరికే మని ఆగమైపోతుంది నేను లేకుంటే అందరూ పెట్టి నిన్ను నమ్ముకొని వచ్చిన అరే నమ్ముకొని వచ్చిన వాడాలి నిన్ను ఆగం చెయ్యా నువ్వు చెప్పిన ప్రకారమే సరేనమ్మా దాన్ని అడిగి పంపిస్తాను ఉండు అబ్బి ఏంటి బాగిరికి అది అంటుంది మాణిక్యము ఇక్కడ ఉండద్దు మాకు వెళ్ళి వచ్చింది ఏ రాత్రి మమ్మల్ని ఏం చేసేది తెలియదు నన్ను నేను నమ్మంటాను నువ్వు వెళ్ళాలి ఆడికే పోవాలి సరే పర్వాలేదు నాదా నన్ను తయారు చేసి మా మామయ్య దూరంగా ఏమన్నారు బిడ్డ బాగిరిదే కన్నోని పేరు కాపాడాలి కొన్నోని పేరు కాపాడాలను అన్నారయ్యా సరే పర్వాలేదు నాదా కొన్నోని కాడ బదనాదా వద్దు బిడ్డ కన్నోని దాకా పేరు తేవద్దు ఏదన్నా నిన్నట్టే భూమి మీద బతుకమే నిన్న మోసిన దానికన్నా బొంద కూడింది మేలన్నారు పట్టేసిన దానికన్నా ప్రాణం విడిసింది మేలు అన్నారు బిడ్డాను పోయి రమ్మని తాగదోలేరు నాదను ఏ చెట్టు కింద ఉట్టి గట్టిగా చెట్టు కింద బతుకు బాగిరితేదేమంటే నేను ఆ చెట్టు కిందనే బతుకుతా గాని నాదా నువ్వు మళ్ళా మాల కాడికి ఎన్నడేస్తావో కలిసి మనం భోజనం ఎన్నడ చేస్తావో అయ్యా మన ఇద్దరం కలిసి భోజనం చేసినాక వెళ్ళిపోతున్నా మిత్రులు ఆవు నేను దాన్ని అడిగినాకనే ముచ్చట తిట్టువన్నదా అది అంటాను కదా మనం కలిసి ఎన్నడి చేస్తాం భోజనం మన ఇద్దరం కలిసి భోజనం చేసినాక నాకు బట్టలు ఇస్తే నాకు పండుకోవడానికి మంచం ఇస్తే తీసుకపోయి ఆడ వేసేస్తావు నీకు అప్పుడు పోతాను అంట నేను దాంతో కలిసి అన్నం ఏమన్నా ఏ రాజ్యం పోతుందాట ఏ రాజ్యం పోతుందాట బాణాల కాడికి పోతాను అయ్యో మనసు ఒప్పుకోలేదు రాజభవనం కాడికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నది దాని బట్టలు దాని బోసన్లు దాని బోలు దాని సామాన్ అంతే ఇక బాబు అంటాను దానికి సామాన్లు ఏ పడిస్తాను అనుకుంటాను 2 పాత చీరలు ఇగో ఏది ఇగో తాగే శంభు ఇగో షిప్ప కడుముంత నాకు చేతికి ఎబుద్ది కాదు రా మాట అంటే నన్ను ఎట్లా ఎగిరెగిరి తన పట్టింది అది నా పేరు ఎడిపోతుంది నాకు చిప్ప కడుముంత ఊళ్ళో అడుక్కొని తిని మన నీతో ఇంకా కూర్చుని భోజనం చేస్తా నాలుగు అంచనా సౌతి అనుకోవడానికి మంచం పట్టె మంచం లేదు ఒక గడంచే గీతగాడు వండుకునే గడంచే ఇవి పట్టుకొని పోయి ఊళ్ళో అడుక్కొని తినుకుంటూ బతుకొని అని అక్కడ ఏ పూట అన్నం దొరకదో ఆ పూట ఏ చెట్టు కన్నా ఊరి పెట్టుకోమని పాపం మంచోళ్ళు దేవుళ్ళు అనుకోవాలి నాకు మాడుతోస్తుంది వాళ్ళే దోషం చెప్తారు లేకపోతే ఊరెడు తాడు దొరకదు 3 మంది అన్న కొనుక్కోమన్నాను మా చుట్ట పొల్లగాడే మందులు వస్త్రం పట్టుకున్నది ఇక్కడ ముంద పట్టుకున్నది అదిగో నీళ్ళ దాగా చిప్ప పట్టుకున్నది అమ్మా చాలా పోదామని ఆకలైతుందయ్యా ఆకలైతుంది నాదా ఎక్కడ ఇంట్లో పొన్న బుక్కడన్నా పడుకుంటాను అన్నదమ్మ అది కట్టాను అయ్యాది కట్టాను నాయనో నా తండ్రి బలంగి రాజు భవనవతి పూర్వజన్మములోన మీరు ఎవరికన్నా పిల్ల సిప్పసేదికి ఇచ్చిండ్రు ఈ జన్మములోన నువ్వు అన్న బిడ్డ సిప్పసేదికి వచ్చిందమ్మా దొంగతనం ఎత్తనాదానో అన్నారు లంగతనం చేతనాదానో అన్నారు ఆడదానికి లంజరికమై రాదు మోగోనికి దొంగతనమై రాదు అన్నారు సిప్పసేద పట్టింది బాగెత్తి ఆకలైతా ఉన్నదమ్మా ఆకలైతా ఉన్నదమ్మా పుణ్యమో అయ్యో పుణ్య
అయ్యో లాత పేగులో లోతువాయే పెద్ద భార్య ఉండవాలి ఇక చిన్న భార్య అంటే నా ముద్దుల మాణిక్యం ముద్దుల మాణిక్యము తోటి అవునంగా బ్రతుకుతాను అనుకున్నాడు పాపకారి ఉండకూడదు అది ఎవరనేది అర్థం చేసుకోలేదు అర్ధరాత్రి పండుకుంటే అన్నమదిని పండుకుంటే నిద్ర పడతాను అదేనా అయ్యా ఏందుర్రు మీకు నాట్లు పచ్చ పడ్డాయి అనుర్రా సెకండ్ కలుపు పోతారా లేపుతారా ఈ మస్తాన్ బాగానే పోతాడా కలవ ఒక్క మనిషి అయితే 200 బాగుంటుంది కథ ఎవరు బాగుంటుంది మస్తాన్ కూడా మళ్ళీ వస్తాడు ఓ మస్తాన్ మళ్ళరా పోయేటోడు ఇంకో ముగ్గురు తీసుకొని పోతాను ఛాయ్ వచ్చిందిరా